ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి కూడొచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మంచి అవకాశాన్ని ఇచ్చినారు. దేవుని యొక్క వినాలని, వాక్యంలో బలపడాలని, వాక్యంలో మనం స్థిరపడాలని దేవుడు ఒక మంచి సమయాన్ని మనకి ఇచ్చినారు. రండి మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. వాక్యం ధ్యానానికి ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. దేవానికి స్తోత్రం నాయన, ఇంతలో ప్రభువా, మీరు మమ్మల్ని క్షేమంగా కాపాడి ఉన్నారు నేను. ఇటువంటి ఈ దినాల్లో నాయన మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ పాసని నడిపించి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని దీవించండి, మీరు మాట్లాడండి, మీ వాక్యం వలన మాకు బలపరచండి, మీరు పెంచండి. చేస్తున్నాను, ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథంలో నుండి 28వ అధ్యాయము 13వ వచనం ఒక మాట మనం జ్ఞాపం చేసుకున్నాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికారము పొందును. మానవుడు దేవుని యొక్క కనికారం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తాం మనం, ప్రభువా నీ కనికారం నా పైన చూపు, నా బిడ్డల పైన నీ కనికారం చూపు, నా కుటుంబం పైన నీ కనికారం చూపు. దేవుని యొక్క కనికారం కొరకు మనం ఎంతో ఎదురు చూస్తుంటాం. ఆయన కనికారం కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన వాక్యం 3 దినాలు విని ప్రజలు వెళ్ళిపోతున్నప్పుడు వారి యొక్క ఆకలి బాధను చూచిన దేవుడు, వారి మీద ఆయన కనికారం చూపి వారికి భోజనం పెట్టిన దేవుడు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు కొన్ని వేల మందికి ఆయన భోజనం పెట్టిన దేవుడు. ఆయన కనికారం కలిగిన దేవుడు. మన వ్యాధులను తొలగిస్తాడు, మన కష్టాలని తొలగిస్తాడు, మన శ్రమలను దూరం చేస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనని ఎడల కనికారము గల దేవుడు. కానీ ఇక్కడ ఒక మాట సామెతల గ్రంథంలో వ్రాయబడినది, ఒక మాట, మంచి మాట. ఇది ఏంటంటే అతిక్రమములను దాచిపెట్టువాడు. కారణం ఏంటంటే మానవుడు అతిక్రమము చేసిన తరువాత, క్రమమును దాటిన తర్వాత, క్రమమును తొలగిన ఇంకొకటి చేయాలని చెప్పి ఆలోచించి ఏం చేస్తాడంటే దాచిపెట్టుకుంటాడు. దేవుని యొక్క సన్నిధిలో ఒకటి చేసిన తర్వాత దాన్ని దాచిపెడతాడు. దాన్ని దాచిపెట్టి ఇంకొకటి కూడా చేయాలంటాడు. దాన్ని దాచిపెట్టాలని ఇంకొకటి చేస్తూనే ఉంటాడు. ఇలాగ మానవుడు అక్రమములో ముందు సాగిపోతూనే ఉంటాడు. అక్రమములోనే మానవుడు ముందుకు సాగిపోయి దేవునికి విరోధంగా బ్రతుకుతాడన్న విషయం అర్థం చేసుకోడు. అందుచేతే ఇక్కడ ప్రభు అంటున్నాడు, తన అతిక్రమములను దాచిపెట్టువాడు. కారణం ఏంటంటే నువ్వు చేసిన అతిక్రమము నీకు తెలుసు. అతిక్రమమును దాచిపెట్టవద్దు. అతిక్రమమును దాచిపెట్టిన ఆకారం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దాచిపెట్టాడు. ఏం జరిగింది? తన కుటుంబానికే నాశనం తెచ్చుకున్నాడు. దేవుని కనికారమునకు దూరంగా పోయినట్లు మనం చూస్తున్నాం. అలాగనే గెహజు దాచుకున్నాడు. దేవుని బిడ్డలారా, తన అతిక్రమమును దాచిపెట్టుకున్నాడు. దైవజనుడు అడిగినప్పుడు తన అతిక్రమమును దాచిపెట్టుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు మనందరికి కూడా తెలుసు. దేవుని బిడ్డలారా, తన జీవితానికి వ్యాధిని కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటారు? దేవుని యొక్క కనికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగనే అననీయ సఫీరాలు కూడా దాచిపెట్టుకున్నారు. అతిక్రమమును దాచిపెట్టుకున్నారు. దేవుని యొక్క ప్రాణము, దేవుడు ఏ దేవుడైతే వారికి ఆ ప్రాణం పోస్తాడో ఆ ప్రాణం పోసిన దేవుని సన్నిధిలో వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాచిపెట్టుకొనవద్దు.
జీవితంలో నువ్వు ఏదైనా అతిక్రమం చేస్తున్నావు అంటే, అది నీకు తెలిసిన అతిక్రమంగా ఉంటే, ఆ అతిక్రమం నువ్వు చేస్తున్న వాడవై ఉంటే, ఆ అతిక్రమము దేవుడు చూస్తున్నాడు. నువ్వు అతిక్రమించొద్దు దేవుని బిడ్డలారా. ఒకవేళ నువ్వు అతిక్రమించినప్పుడు వాటిని దాచుకోవద్దు. ఏం చేయాలంటున్నాడు దేవుడు? ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అది దేవుని యొక్క సన్నిధిలో చాలా మంది ఒప్పుకున్నవారు ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ వాటిని దేవుడు విడిచిపెట్టాలని కోరుచున్నాడు. ఒప్పుకోవడం గొప్ప విషయం కాదండి. అనేకులు ప్రార్థన చేస్తారు, నోరెత్తి ప్రార్థన చేస్తారు, గొప్ప ప్రార్థన చేస్తారు, 10 మందికి వినే ప్రార్థన చేస్తారు. ప్రభువా, నేను చాలా మంది ఉన్నారు, మొట్టమొదటి ప్రార్థనలోనే చెప్తారు, ప్రభువా నేను పాపిని నాయన, నేను పాపిని ప్రభువా, నా పాపాల నుండి నన్ను విడిపించు నాయన, నా పాపాల నుండి నన్ను రక్షించు ప్రభు అని ప్రారంభంలోనే చేస్తారు చాలా మంది. పాపినని ఒప్పుకుంటారు చాలా మంది, ప్రభువా నేను దోషినని ఒప్పుకుంటారు చాలా మంది. కానీ ఒప్పుకోవడమే తప్ప వాటిని అనేకులు ఏం చేస్తారు? విడిచిపెట్టరు. దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, ఓ మనుష్యుడా, అతిక్రమములను నువ్వు దాచుకొనక వాటిని విడిచిపెట్టువాడు కనికారం పొందును. దేవుని యొద్ద నుండి నీకు కనికారం, దేవుని యొద్ద నుండి మానవుడు కనికారం కావాలంటే, దేవుడు నీ మీద కనికారం చూపాలంటే, దేవుడు నీ మీద తన ఒక కనికారం బయలుపరచాలంటే, ఆ కనికారం కలిగిన దేవుని యొక్క కనికారం నువ్వు పొందాలంటే ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే దేవుని యొక్క కనికారము నీ మీదకి వచ్చునని దేవుని గ్రంథంలో దేవుని యొక్క వాక్యం రుజువు చేయబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నినివే పట్టణస్తులు మనం చూచినప్పుడు, నినివే పట్టణస్తులు గూర్చి మనం చూచినప్పుడు, నినివే పట్టణము ఘోరమైన పాపము చేసి దేవుని దృష్టికి విరోధంగా జీవించిన ప్రజలు, దేవుని యొక్క శిక్షకు లోనైపోయిన ఆ పట్టణం, దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోయిన ఆ పట్టణం, దేవుడు ఆ పట్టణం నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ పట్టణంలో ఇంకా ఎవరు కూడా జీవించకూడదని, సొదొమ గొమొర్రాలను నాశనం చేసిన రీతిగా దేవుడు ఆ పట్టణం నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తన దాసుడైన ఎవరిని, యోనాను ఆయన దేవుని యొక్క సన్నిధిలో పంపిస్తున్నాడు. ఆయన నినివే పట్టణాన్ని పంపించినప్పుడు, ఆయన నినివే పట్టణానికి వెళ్లకుండా తార్షీషు బయలుదేరినప్పుడు దేవుని యొక్క ఉద్దేశంలో మార్పులు ఉండవు, దేవుని యొక్క మాటల్లో మార్పు ఉండదు. కారణం ఏంటంటే, ఆ నినివే పట్టణంలో కొన్ని వేల మంది ప్రజలు నివాసం చేస్తున్నారు. వారందరూ కూడా దేవుడు సృష్టించబడిన మనుష్యులు. ఒకవేళ దేవుని వైపు తిరుగుదురేమో, దేవుణ్ణి తెలుసుకుందురేమో, అతిక్రమములను మాని దేవుని వైపు తిరిగి కనికరించబడుదురేమని దేవుడు కనిపెట్టిన ప్రజలు. కనుకనే వారి యొద్దకు మర్రా యోనాను చేపగర్భంలో నుండి ఆయన బయట తీసుకొచ్చి ఆ నినివే పట్టణం దగ్గర ఆ చేప కక్కి వేసినప్పుడు ఆయన గట్టున పడి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క మాటలు విన్నాడు. 3వ అధ్యాయంలో మొదటి వచ్చును యోనా రాసిన అంతటా యెహోవాకు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమళము గల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దిన
ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొని ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును సింహాసనము మీద నుండి దిగి రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనెను గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనక కూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు. నీళ్లు తాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయాలని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెనని అని దూతలు నినివే పట్టణమును చాటించి ప్రకటన చేసి దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నినివే పట్టణంలో ఉన్న ప్రజలు 40 దినములకు దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. కనుక నినివే పట్టణస్తులారా అని ఆయన ప్రకటన చేశాడు. ఆయన ప్రకటన చేసినప్పుడు 1 దిన ప్రయాణం. ఆయన ప్రకటన చేస్తూ తిరిగిన దినాలలో సమయములలో అనేకుని వార్త విన్న తరువాత ఇది దేవుని యందు వారి శ్వాసం ఉంచి వారు మనసులు మార్చుకొని వారి ఆలోచనలు మార్చుకొని వారు ఉపవాస దినములు పాటించి భోజనములను మాని నీళ్లు త్రాగడము కూడా మాని గోనె పట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని వారు దేవుణ్ణి వేడుకొనిచున్నారు. దేవా, ఈ అపాయములో నుండి మమ్మల్ని తప్పించు, నైనా నీ కనికరం మా పైన చూపించు అని వారు ప్రార్థించుచుండగా దేవుని బిడ్డలారా, అలాగునే ఈ యొక్క వర్తమానం రాజుగారికి వినపడ్డాది. రాజు అయినప్పటికీ ఆ వర్తమానం వినపడగానే దిగి క్రింద గోనె బట్ట కట్టుకొని బూడిదలో ఉండి, అంతేకాదు ఆయన మంత్రులను పిలిచి మీరు వెళ్ళి నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఏం చెప్పాలంటున్నాడంటే, ఇదిగో దేవుడు ఒకవేళ మన మీద తన కనికారం చూపునేమో, మన మీద తన దయ చూపునేమో, కనుక రండి మీరందరూ ఉపవాసం ఉండండి. గొర్రెలు మొదలుకొని ఎద్దులు మొదలుకొని మనుష్యుల వరకు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకొనుడి. దేవుడు మనసు మార్చుకొని పశ్చాత్తాపుడై మనల్ని కాపాడునేమో, కనుక రండి ఆ దేవుణ్ణి మీరు వేడుకొనుడని చెప్పినప్పుడు తర్వాత వారందరూ కూడా అలాగూ ప్రార్థన ప్రారంభించారు, ఉపవాసం ప్రారంభించారు, దేవుని సన్నిధిలో కనిపెట్టడం ప్రారంభించారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒక విషయం మనం ఇక్కడ చూస్తే మనుష్యులందరూ అది మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచారు. అది దేవుడికి కావాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఉపవాసాలు ఉంటారు. 2 దినాలు ఉపవాసం, 3 దినాలు ఉపవాసం కూటాలంటారు. ఉపవాస కూటాలంటే ఎంతో ఎగిరపడి పరిగెడుతూ ఉంటారు.
ఉపవాస దినాలు చాటించుకుంటారు, వ్రత దినాలు చాటించుకుంటారు. కానీ నువ్వు ఉపవాసమున్నా, నువ్వు ఉపవాసం చేసినా, నువ్వు గోనె పట్ట కట్టుకున్నా, నువ్వు దేవుణ్ణి వేడుకున్నా, నువ్వు దేవుని సన్నిధిలో బ్రతుమాలుకున్నా, నీ శరీరాన్ని నువ్వు బాధ పెట్టుకున్నా, కానీ నీ మనసు మాత్రము మారాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు చేసినది ఎంత చేసినా దేవుడు వినలేదే. ఉపవాసమున్నా దేవుడు వినలేదే. మరి కన్నీరు కాచినా దేవుడు వినలేదే. బూడిదలో ఉన్న దేవుడు వినలేదే. వారు దుఃఖపడిన దేవుడు వినలేదే. ఎప్పుడు ఆయన విన్నాడు మీకు తెలుసా? ఎప్పుడు దేవుడు వారి స్వరాన్ని విన్నాడు? ఎప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు? ఎప్పుడు దేవుడు వారి మొరను విన్నాడు అని అంటే ఎప్పుడు విన్నాడు చెప్పండి, చదవండి దయచేసి. వారు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకుని వాళ్ళని జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకొనవలెను. దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను, అది ఇవన్నీ కూడా ప్రకటన విన్న తరువాత దేవుని బిడ్డలారా, వారు ఇన్ని బాధలు పడి ప్రార్థన ఉపవాసాలు చేసిన తరువాత కూడా దేవుని చెవిలోకి వారి ప్రార్థన వెళ్ళలేదు. దేవునికి వారి ప్రార్థన వినపడలేదు. పాపాలతో ఉండి, అతిక్రమములో ఉండి, అతిక్రమములను దాచుకొని, హృదయంలో పాపాలు దాచుకొని, హృదయంలో తలంపులను మార్పు లేక, హృదయంలో జీవితాలు మరి మార్చుకున్న పరిస్థితి లేక, వారు ఉన్న పరిస్థితుల్లోనే, ఉన్న పాపంలోనే ఏదో మా దేవుడు ప్రార్థన వింటాడు కదా, ప్రార్థన అంటే ప్రార్థనే కదా, అలవాటు ప్రకారం వారు ప్రార్థన చేస్తున్నారు, అలవాటు ప్రకారం వారు ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో. కానీ ఒక విషయం ఎప్పుడంటే, వారు తమ దుర్మార్గములను విడిచిపెట్టిన తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదగిన తాము మాట ఇచ్చిన కీడును చేయక నేను ప్రియమైన దేని వెళ్ళారా, వారు ఎప్పుడైతే తమ దుర్మార్గులను మానుకున్నారో, విడిచిపెట్టారో, దేవుడు వారి వైపు చూసి వారికి చేయదలిసిన కీడును చేయక దేవుడు పశ్చాత్తాపుడయ్యాడు. దేవుని బిడ్డలారా, ఆ పట్టణంలో ఇంచుమించు 1,20,000 మంది ప్రజలు వారు దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి, బ్రతుకుటకు, రక్షించబడుటకు కారణము వారు తమ దాచుకొనిన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టారు. దేవుని బిడ్డ వారు విడిచిపెట్టారు గనుక ఈరోజు 1,20,000 మంది నినివే పట్టణస్తులు బ్రతికారు. నువ్వు ఉపవాసం చేసినంత మాత్రాన్నే కనికారం పొందుతారనుకుంటున్నావేమో. నువ్వు 40 రోజులు ఉపవాసం చేసినా, నువ్వు 6 రోజులు ఉపవాసం చేసినా, నీవు జీవితం మారకపోతే, నీ దుర్మార్గత అన్నది విడిచిపెట్టకపోతే, నీ చెడు మార్గం అన్నది విడిచిపెట్టకపోతే దేవుని కనికారం నీ దగ్గర రాదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణ నువ్వు పొందలేవు. ఆలోచించు నీ జీవితంలో. దేవుని కనికారం నువ్వు చూడాలంటే రండి, నినివే పట్టణస్తుల వలె మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వేడుకొని మన దుర్మార్గములను, ఏవి నీవు చేసిన నీ జీవితంలో రహస్యంగా ఏ బ్రతుకు నీది దేవునికి విరోధమైనది ఉంటే అది నీ విడిచిపెట్టాలని ఇష్టపడు. వాటిని తొలగించుకో, వాటిని మానుకో. దేవా, నేను ఈ స్థితిని మానుకుంటున్నాను, నా బ్రతుకు మార్చుకుంటున్నాను, నా దుర్మార్గతను విడిచుకుంటున్నాను అని చెప్పి నువ్వు మనసారా మనపూర్వకంగా వాటిని విడిచిపెట్టి నువ్వు మానుకొని నువ్వు దేవుని వైపు తిరిగిన రోజే సర్వశక్తి కలిగిన దేవుని కనికారము నీవును, నీ కుటుంబము, నీ పిల్లలు పొందుదురు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట అంటాడు ఆయన, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 1వ వచనం 2వ వచనం
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడం. పందెంలో గెలవాలంటే దేవుని బిడ్డలారా, పందెంలో నువ్వు జయించాలంటే అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. పౌలు పందెపు రంగంలో పరిగెట్టాడైనా జీవించిన దినాల్లో ఆయన పరుగును మంచి పరుగుగా పరిగెత్తాడైనా ఆ యొక్క మంచి పరుగు ఆ పందెపు పరుగులో జయించినట్లు మనం చూస్తున్నాం. పేతురు పందెపు పరుగులో పరిగెత్తి జయించినట్లు మనం చూస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ పందెపు పరుగులో పరిగెత్తి జయించినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నేను కూడా ఈ లోకంలో జీవితం అనే ఈ పందెములో పరిగెత్తాలని ఆశ కలిగి వచ్చిన దేవుని బిడ్డలారా, నా పరుగును తుదముట్టించాలనుకున్న దేవుని బిడ్డలారా, నా పరుగు దేవునిలో నేను పరిగెత్తి నేను జయించాలని బహుమానం పొందాలని నిర్ణయంతో వచ్చిన దేవుని బిడ్డలారా, ఒకటి మీరు గమనించాలి. ఏంటి అనంటే ఇక్కడ విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూసి నీ పందెములో నువ్వు పరిగెత్తాలి. యేసు వైపు చూచి నువ్వు పరిగెత్తాలి. ఎప్పుడు యేసు వైపు నువ్వు చూడగలవు? ఎప్పుడంటే సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టాలి. అది నువ్వు గమనించాలి. నీ జీవితంలో సులువుగా చిక్కుల పెట్టి పాపం. 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనం రాస్తాడంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. చూసారా? గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుచున్నావు, ఉపవాసం చేస్తున్నావు, ప్రభువా ప్రభు అని కేకలు వేస్తున్నావు, ప్రభు అని పిలుచుచున్నావు. దేవుని బిడ్డలారా, పిలిచినంత మాత్రాన్ని సరిపోతుందా? ఆయన అంటున్నాడు, నీ జీవితంలో సులువుగా చిక్కుల పెట్టే ఒక పాపం ఉన్నది. దేవుని బిడ్డలారా, వాటిని నువ్వు గమనించట్లేదు. నీ జీవితంలో సులువుగా చిక్కుల పెట్టే పాపము నీలో ఉన్నది. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, నువ్వు గమనించలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 6:23 వచ్చిన రాస్తాడంటే, దేవుని సందులో అక్కడ మాట రాస్తాడు, పాపం అంటే నువ్వు తేలిగ్గా తీసుకుంటున్నావు. ఎలనగా పాపము వలన వచ్చు జీతం మరణం. దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీతం మరణం. నీకు తెలియదు కనుక నువ్వు అర్థం చేసుకోవాలి. నేను ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం వలన నేను దేవుని చూడలేకపోతున్నాను. పాపం వలన ఆయన ముఖం నాకు మరుగుగా ఉన్నది. కనుక అది సులువుగా చిక్కులు పెట్టే పాపం. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. పాపం చిన్నదే అనుకుంటున్నావు, తప్పు చిన్నదే అనుకుంటున్నావు, నేను చేసింది పర్వాలేదు అనుకుంటున్నావేమో. నీ జీవితంలో ఆ చిన్నది అనుకున్న తప్పే నీకు నీ దేవునికి దూరంగా తీసుకుపోతున్నది. నువ్వు పరుగులో వాడిపోయిన వాడిగా ఉంటున్నావు. అది విడిచిపెట్టమంటాడు దేవుడు ఇక్కడ. సులువుగా చిక్కుల పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపము నీకు భారం కలిగిస్తున్నది. అది సులువుగా నువ్వు అనుకుంటున్నా కానీ అది నీ బ్రతుకులో భారము కలిగించే పాపంగా మారిపోతుంది. చాలా గొప్ప భారము కలిగిన నీ జీవితాన్ని మార్చేస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉంటావు. నువ్వు నీవు రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉంటావు. దేవుని బిడ్డలారా, అందుచేతే సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి ఎవరి వైపు చూడాలంట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించిన
యేసు వైపు చూచుచు నువ్వు నడవాలి. వస్తాను ప్రభు అని నాకు సెలవిస్తే నేను సముద్రమే నడుస్తానన్నాడు. నీ మాట ఇస్తే నేను నడుస్తానన్నాడు. రమ్మన్నాడు ఆయన కాదనలేదు. పేతురు సముద్రం మీద దిగాడు, నడిచాడు. ధోనిను దిగి సముద్రం మీద నడిచాడు. కొన్ని అడుగులు వేశాడు, కొంత దూరం వెళ్ళాడు. కానీ వెళ్ళిన కొలది ఏం చూశాడంటే గాలిని చూశాడు, భయపడి తుఫానాన్ని చూశాడు, కెరటాలను చూశాడు. మునిగిపోతానేమని భయపడ్డాడు. దేవుని బిడ్డలారా, పిలిచిన యేసయ్యను మర్చిపోయాడు ఆయన. రమ్మన్న దేవుని మర్చిపోయాడు ఆయన. పరలోక రాజ్యానికి నడిపిస్తానని ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు సాధించలేని ఆ పరిస్థితుల్లో నువ్వు సాధించి జయించగలిగిన స్థితిలో దేవుడు నిన్ను నడిపించాలని పిలిస్తే ఏం చూశాడంట? గాలిని చూశాడు, భయపడ్డాడు. దేనికి భయపడ్డాడంటే నేను మునిగిపోతానేమో అని భయపడ్డాడు. మనుష్యుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చింది. యోబంటాడు, నేను దేనికైతే భయపడ్డాను అదే నా మీదకి వచ్చింది. భయపడకు దేవుని బిడ్డలారా. దేవుడు అందుచేతే 366 మాటలు బైబిల్లో, మరి బాగా బైబిల్ చదువుకున్న వాళ్ళు చెప్పిన మాట. మరి నేను మాత్రం 365-6 మాటలు బైబిల్లో చూడలేదు ఇంకా. కానీ చదువుకున్న వారు, దైవజనులు అనేకులు చెప్పిన వారు ఉన్నారు. బైబిల్లో 366 మాటలు ఉన్నాయి. సంవత్సరానికి 365 మాటలు ఇంకొకటి ఎక్కువగానే దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే భయపడకుము, ఇంకోటి ఎక్కువగానే దేవుడు ఇచ్చాడు. ప్రతి దినము దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు, భయపడకు. తుఫానం మీద ఉన్న ఆ తుఫానులో ఉన్న సముద్రము మీద నడిచిన పేతురు జీవితంలో భయపడ్డాడు కనుక మునిగిపోసాగాడు. దేవుని బిడ్డలారా, కనుక ప్రభుని పిలిచాడు, ఆ ప్రభు చేని చాపాడు, ఆయన పైకి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, యథార్థంగా పిలు దేవుణ్ణి. మునిగిపోతున్నానని పిలి దేవుణ్ణి. విచారణ కలిగి ఉండొద్దు దేవుని దగ్గర. ఏదో నేను ప్రార్థన పరుణ్ణు, పైకి వచ్చేస్తానని ప్రయత్నంలో ఉండొద్దు. నువ్వు సాధించే కార్యం అయిపోతే సాధించేస్తాను అనుకోనవద్దు. నిజంగా నీ అంతరాత్మతో హృదయపూర్వకంగా రక్షించే దేవుడు నీకు సమీపంలో ఉన్నాడని, కాపాడే దేవుడు నీ సమీపంలో ఉన్నాడని ఆయన మొరపెట్టు. ఆయన మొరపెట్టాడు కనుక పేతురు ఆ యొక్క సముద్రంలో నుండి మునిగిపోకుండా వచ్చి ఆయన చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన మునిగిపోయాడంటే వాటికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న అవిశ్వాసమే వాటికి కారణం. అవిశ్వాసమే వాటికి కారణం. దేవుని బిడ్డలారా, గాలిని చూసి అవిశ్వాసిగా మారిపోయాడు. ఈరోజు అనేకులు ఉన్నారు, పరిస్థితులు చూసి అవిశ్వాసులుగా మారిపోయిన వారు ఉన్నారు. దేవుడిచ్చిన ఆస్తిని చూసి అవిశ్వాసులుగా మారిపోయిన వారు ఉన్నారు. శ్రమలను చూసి అవిశ్వాసులుగా మారిపోయిన వారు ఉన్నారు. బాగా బహుగా దేవుడు ఆశీర్వదించి ధనాన్ని, ఆస్తిని, బిడ్డని, మేడలు, మెద్దలు, భూమినిచ్చిన వారు కూడా అవిశ్వాసులై మారిపోయిన వారిగా కనబడుచున్నారు. దేవుని బిడ్డలారా, కనుక రండి దేవుని బిడ్డలారా, ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య వైపు చూచి మనం నడిచేద్దాం. ఆ ప్రభుని చూడండి. ఆ ప్రభుని చూచుటకు నీ బ్రతుకులో ఉన్న పాపాన్ని విడిచిపెట్టే. యేసయ్యకు నువ్వు చూడకుండా నీ కనులకు మరుగు చేసే పాపం అది చాలా సులువుగా నీ జీవితాన్ని చిక్కుల్లో పెట్టేసే పాపం అది. ప్రియమైంది అని బిడ్డలారా, చిక్కుల్లో పడిపోయే పాపం అది. తప్పించుకోలేని పరిస్థితి, ఏం చేయాలో నువ్వు అర్థం చేసుకోలేని ఆ పరిస్థితిలోకి నిన్ను పాపం తీసుకుపోతారు తెలుసా. అందుచేతే వాటిని జీవము కలిగిన దేవుడు, మంచి దేవుడు, కనికారం గల దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీకు రూపాన పెట్టిన దేవుడు, యేసు దేవుడు నీకు సమీపంలో ఉండగానే ఆయన్ని వేడుకో, ప్రార్థించు. దేవుడు విడిపించి ఆయన నిన్ను పందెపు రంగంలో, ఆ పరుగులో దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించి ఆఖరి వరకు కూడా ఆ పరుగులో దేవుడిని కాపాడి నడిపించిన వాడే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు రాసిన గ్రంథంలో ఆయనకు అనుభవంలో ఒక మాట రాస్తారు. దేవుని బిడ్డలారా, యోబు రాసిన గ్రంథంలో 22వ అధ్యాయం 23 వచ్చిన ఒక మాట.
సర్వశక్తిని వైపు ఆ, నీవు తిరిగిన ఎడల సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదావు. మానవుడు అభివృద్ధి అన్నది. ఓ సేవకుడా, సేవ చేస్తున్న దేవుడు, చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని యొక్క సేవలోకి వచ్చిన వారు ఉన్నారు, సేవ చేసి సేవలో ముందు సాగాలనుకున్న వారు ఉన్నారు, స్వార్థ ప్రకటించి దేవుని మహిమను పరచాలనుకున్న చాలా మంది ఈ భూమి మీద ఉన్నారు. మంచిదే దేవుని బిడ్డలారా, సేవ చేయడం మంచిది, చాలా సంతోషకరమైన విషయం. అట్టి సమర్పణ కలిగి ఉంటాం మంచిదే. కానీ ఇక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు. కారణం ఏంటంటే నీ గుడారములో దుర్మార్గమును ఉంటే వాటిని దూరముగా తొలగించుకున్న ఎడల నీవు అభివృద్ధిలోకి వస్తావు. నీ సేవలో నువ్వు అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటి నీ గుడారాన్ని చూసుకో. నీ గుడారంలో ఎలా ఉన్నావు? నీ గుడారంలో ఏముంది దేవుని బిడ్డలారా? దుర్మార్గత నిండి ఉన్న నీ గుడారములో నువ్వు అభివృద్ధికి రావాలన్నా, లక్షలు పెట్టి వ్యాపారం చేసినా, కోట్లు పెట్టి వ్యాపారం చేసినా, ఎంత ధనాన్ని ఖర్చు చేసి వ్యాపారం చేసినా పైకి రావు సుమా, అభివృద్ధికి రావు. నీవు నీ కుటుంబ అభివృద్ధిలోనికి రావాలంటే, నువ్వు అభివృద్ధిలోనికి రావాలంటే, అభివృద్ధి నీకు కలగాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న నీ దుర్మార్గమును, నీ గుడారములో ఉన్న దుర్మార్గమును దూరముగా, నీకు అందుబాటులో లేనంత ఆ దూరముగా దుర్మార్గతను తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. హల్లెలూయా, హల్లెలూయా. 26వ వచనంలో కూడా ఒక మాట రాస్తాడు. 26వ వచనం 22 అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు తొలగించిన ఎడల, దేవునికి అయిష్టమైనది నువ్వు దూరంగా చేసుకున్న ఎడల, దేవునికి అయిష్టమైనది నువ్వు తొలగించుకొని వాటిని అసహించుకున్న ఎడల, ఇక్కడ ఏం రాస్తున్నాడంటే సర్వశక్తుడు నీ యందు ఆనందించెను. సర్వశక్తుని యందు నువ్వు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు. కారణం ఏంటంటే ఇంకా నీ ముఖములో లజ్జింప ఉండదు, సిగ్గు ఉండదు, ఆశీర్వాదమే. కారణం ఏంటంటే నువ్వు దేవుని తట్టు చూడాలని నీలో ఎంతో ధైర్యము, ఆసక్తి నీలో కలుగుతుంది. నువ్వు దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు. నీవు ఆయనను ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించు. దుర్మార్గత నీ గుడారంలో లేకుండా ఉంటే, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే, నీ తలంపులు పరిశుద్ధంగా ఉంటాయి, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉంటుంది, నీ ముఖం పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఏ ప్రార్థన దేవుని సన్నిధిలో చేయాలనుకున్నా దేవునికి ఇష్టమైన ప్రార్థన నీలోకి వస్తుంది, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నీలోకి వస్తుంది. నీవు ఉచ్చరింప సఖ్యము కాని మాటలు నీలో నుండి దేవుడు కలిగిస్తాడు. అప్పుడు నీ ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 4:28 కూడా ఒక మాట రాస్తాడు. యోహాను సువార్తలో 4:28 ఒక మాట మనం చదువుకుందామండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవి అన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఆ ఊరులోకి ఈరోజు ఊరు చివరన ఉండే స్త్రీ, ఊరికి దూరంగా ఉన్న స్త్రీ, ఆమె చేసిన పనులు ఎవరికి కనపడకూడదు అనుకున్న స్త్రీ,
ఆమె దూరంగా ఉండి ఒంటరిగా బ్రతుకుతున్న స్త్రీ, పాపములో జీవించి పాపములోనే ఉండి నశించిన మార్గంలో ఉన్న స్త్రీ. కానీ ఈరోజు ఊరికి వెళ్ళాలన్న ధైర్యం ఆమె జీవితంలో ఎప్పుడు కలగలేదు. ఊరిలోకి వెళ్ళి ఏం చెప్పుతుందండి, ఏమి చెప్పగలదండి? అట్టి ధైర్యం ఆమెకు లేదు. దేవుని బిడ్డలారా, నీవు తలెత్తెదవు. దేవుడు అంటాడు, దుర్మార్గత నీలో నుండి తీసుకుంటే నీవు దేవుని తట్టు నువ్వు తలెత్తెదవు, మనుషుల ఎదుట నీ తలెత్తెదవు. నువ్వు ఏది ప్రార్థించినా దేవుడిని ప్రార్థన వింటాడు. ఈమె కుండను విడిచిపెట్టింది. దేవుని బిడ్డలారా, ఆ కుండను విడిచిపెట్టిన తరువాత అంటే ఆమె జీవితములో ఆ కుండ వలన సంపాదించుకున్న పాపం, ఆ కుండ ఆమె పాపానికి మరుగు, ఆ కుండ ఆమె పాప జీవితానికి ఆధారం, ఆ కుండ ఆమె యొక్క సాకులకు ఆధారం, ఆ కుండ ఆ బావి దగ్గర ఉన్న ఆ నీటికి ఆధారం, ఆ మనుషులకు మోసగించే విషయానికి ఆధారం. ఆ అట్టి కుండను ఆమె ఆ బావి దగ్గర విడిచిపెట్టి ఊరిలోకి రోజు పరిగెడుతున్నది. ఊరికి అవని వరకు వెళ్ళే స్త్రీ, ఊరిలోకి ఎప్పుడు కూడా వెళ్ళాలని ధైర్యం లేని స్త్రీ ఆ ఊరిలోనికే పరిగెత్తింది. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే చేతిలో కుండ ఎప్పుడైతే పోయిందో, ఆ మోసంతో కూడిన ఆ కుండ ఎప్పుడైతే పోయిందో, ఆ కుండను ఎప్పుడైతే విడిచిపెట్టిందో, చెడు జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టిందో, బ్రతుకుని ఎప్పుడైతే మార్చుకున్నాదో, జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకున్నాదో, గ్రామంలోకి పరిగెత్తింది. ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. ఎప్పుడు రాని స్త్రీ గ్రామంలోకి ఏంటి పరిగెట్టి వచ్చింది? ఆమె పరిగెట్టడమే కాదండి, భయం లేకుండా పరిగెత్తుతున్నది. ఇదిగో నేను చేసినవన్నీ కూడా నా పాప జీవితాన్ని, నా మరుగైన జీవితాన్ని నేను మీ దృష్టిలో దాచుకున్నాను, లోకం దృష్టిలో దాచుకున్నాను, నా దృష్టిలో నేను దాచుకున్నాను. కానీ నా యేసయ్య నా పాపాన్ని బయలుపరిచాడు, నా యేసయ్య నా పాప జీవితాన్ని నాకు బయలుపరిచాడు. అయ్యో, నేను ఒక పాపిని, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మెస్సయ్య రండి మీరు చూద్దారు, ఆయన బావి దగ్గర ఉన్నాడు రండి అని ప్రజలకు చెప్పి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆమె సాక్షి చెప్పి తీసుకొచ్చింది. దేవుని బిడ్డ, నీ మార్పు, నశించిన స్త్రీ, నరకానికి వెళ్ళిపోతున్న స్త్రీ, నరక వేత్రలో ఉన్న స్త్రీ, నరకపు గుమ్మం దగ్గర ఉన్న స్త్రీ, పాతాళపు గుమ్మం దగ్గర ఉన్న స్త్రీ, దేవుడు అక్కడ నుండి ఆమెను బ్రతికించాడు కనుక, ఆమెను లేవలెత్తాడు కనుక, ఆమె లేచి వచ్చింది కనుక దీన్ని వెళ్ళారు. ఈరోజు గ్రామంలోనికి ధైర్యంగా వచ్చింది. ఎప్పుడైతే మానవుడు పాపం తొలగించబడుతాడో, మానవుడు ఎప్పుడైతే పాపంలో రక్షించబడతాడో, మానవుడు ఎప్పుడైతే చెడు జీవితాన్ని మార్చుకుంటాడో, మానవుడు ఎప్పుడైతే చెడు బ్రతుకుని విడిచిపెట్టుకుంటాడో, మానవుడు ఎప్పుడైతే తనలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టుకుంటాడో, అప్పుడే మానవుడు దేవుని వైపు తలెత్తగలడు. అప్పుడే మనుషుల మధ్యన మనుషుడు తలెత్తి నడవగలడు. అప్పుడే మనుషుల మధ్యన మనుషుడు ధైర్యంగా జీవించగలడు. దేవుని బిడ్డలా, ఈరోజు ఆ కుండను విడిచిపెట్టి ఈమె గ్రామంలోకి వచ్చి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. దేవుని బిడ్డ, యేసయ్య దగ్గర తీసుకొచ్చింది. కనికరించబడ్డాది. దేవుని బిడ్డల, దేవుని యొక్క ప్రేమను సంపాదించుకున్నారు. దేవుని బిడ్డల, దేవుని యొక్క ఆశీర్వాదం సంపాదించుకున్నారు. దేవుని బిడ్డల, పాపము బ్రతుకును విడిచిపెట్టి ఓ పరిశుద్ధురాలుగా బ్రతకాలని, ఓ మంచి స్త్రీగా బ్రతకాలని, ఒక మంచి సాక్షి కలిగిన బిడ్డగా సమరయ ప్రాంతంలో బ్రతకాలని మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కూడా సమరియా స్త్రీ అని ఆమె విషయంలో చరిత్రలో రాయబడ్డ. దేవుని బిడ్డ, మీరు వినండి, యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మహిమ గల దేవుడు. ఆ బిడ్డను రక్షించుకున్నాడు ఆయన, ఆ బిడ్డను దేవుని సన్నిధి నడిపించుకున్నాడు ఆయన. యోబు రాసిన గ్రంథంలో 11 అధ్యాయం 14 వచ్చిన 15 వచ్చిన కూడా ఒక మాట రాస్తాడండి. పాపము నీ చేతులుండుట
పాపము నీ చేతిలో ఉండుట చూచి చూచి నీవు దాన్ని నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారము నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నువ్వు నిర్దోషివై నీవు సంతోషించదావు. దేని బిడ్డలారా, ఈ భూమి మీద జీవిస్తున్నా నీ చేతిలో ఏం రాస్తాడు? పాపము నీ చేతిలో పాపం ఉంటే నీకు సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? నీకు సంతోషం కావాలంటే, నువ్వు దేవునిక సంతోషాన్ని అనుభవించాలంటే నీ చేతిలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. నీ చేతిలో పాపమును చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నువ్వు నిర్దోషివై సంతోషించదావు. నిర్భయుడవై నీవు స్థిరపడి నిర్భయుడవై స్థిరపడి ఉంటావు. ఈ భూమి మీద మరణ భయం ఉండదు, నీకు మరణ భయం ఉండదు, శత్రువు భయం ఉండదు. నువ్వు నిర్భయుడవై ఏ రోగము భయం ఉండదు, ఏ తెగులు భయం ఉండదు. కారణం ఏంటంటే ఈ గుడాలను దుర్మార్గతను తెలుసుకొని వాటిని తొలగించుకున్నావు గనుక నువ్వు నిర్భయుడవై దేవుని అందించిన బిడ్డగా ఉంటావు. ఎంత ఆనందం అండి! దావీదంటాడు, రక్షణానందం నాకు మరలా దయచేయి ప్రభువా. ఆ రక్షణ ఆనందంలో ఉన్న ఆనందం ఎంతంత కాదండి, రక్షించబడిన వాడిలో ఉన్న ఆనందం చాలా గొప్పది. రక్షించబడిన ఆ రక్షణలో ఉన్న ఆనందం చాలా గొప్పది. అంటే ఆనందం కొరకు దావీదు కూడా ప్రార్థన చేశాడు, మరలా ప్రభువా నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయమన్నాడు. అట్టి రక్షణ ఆనందం కావాలంటే రక్షించబడు, దుర్మార్గం విడిచిపెట్టు, నీ చేతుల్లో పాపాన్ని విడిచిపెట్టు, దేవుని వేడుకో, దేవుని బ్రతుమాలుకో. దేవుని బిడ్డలారా, ఇన్ని విపత్నస్తులు ఏ విధంగా వారు తమ దుర్మార్గములను మానుకొనిన తరువాత, వాటిని విడిచిపెట్టిన తరువాత వారందరూ కనికరించబడ్డారు. 1,20,000 మంది ప్రజలు రక్షించబడ్డారు. దేవుడు పశ్చాత్తాపం, అయ్యో ఈ మనసులు మార్చుకున్న మనుషులు బ్రతుకులు మార్చుకున్నారు, పాపాన్ని తొలగించుకున్నారు, అతిక్రమములు తొలగించుకున్నారు కనుక వారి పట్ల ఆయన ప్రేమను చూపించి వారందరినీ ఆయన మార్చుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకో మాట చెప్పి మనం ఊహించుకుందామండి. ఆ రోమిలో రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 వచ్చిన ఒక మాట, ఆఖరి మాట ఇది. రాత్రి చాలా గడిచి పగలు సమీపింపగా సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకారములను ధరించుకుందాము. ఇక్కడ ఏమంటాడంటే రాత్రి చాలా గడచి పగలు సమీపంలో ఉన్నది. దేవుని బిడ్డలారా, పగలు సమీపంలో ఉన్నది కనుక ఏం చేయాలంటున్నాడు? మనము పగలు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని చీకటి సంబంధమైన బిడ్డల వలె కాకుండా పగలు సంబంధమైన బిడ్డల వలె, వెలిగించబడిన బిడ్డల వలె, ఎలుగు చూసిన బిడ్డల వలె, పగటి సంబంధమైన బిడ్డల వలె ఈ లోకంలో మనం జీవించేదము. రండి, చీకటి శక్తులను తొలగించుకుందాం, అంధకార క్రియలను మనం తొలగించుకుందాం, అంధకార క్రియలను మనం దూరం చేసుకుందాం. పగలు సమీపించుచున్నది కనుక రాత్రి క్రియలను విడిచిపెట్టి పగటి క్రియలను మన జీవితంలో జరిగించి దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడాలని ఆశతో దేవుని యొక్క సన్నిధిలో ముందు సాగిపోదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవానికి స్తోత్రం. నాయన ఇంతలో ప్రభువా, మీరు మమ్మల్ని క్షేమంగా కాపాడి ఉన్నారు.
ప్రభువా కూడుస్తున్న మమ్మల్ని దీవించండి. వినిన ప్రతి మాట మా బ్రతుకులో భద్రపరుచుకొని ప్రభా నీ సన్నిధిలో దేనిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి ప్రభా మా యొక్క ముఖములు నీ తట్టు ఎత్తి ప్రభా నీ యొక్క నిజమైన సంతోషాన్ని మేము పొంది భూలోకంలో జీవించినట్లు సహాయం చేయండి. ఈ భూమి మీద మేము ఇరుగు సంబంధుల వలె బ్రతుటకు మూలను మీరు నడిపించండి, ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మకును నీ సహవాసమును ఆయన ప్రేమించే ప్రతి బిడలకును కూడొచ్చిన మనకును వాక్యమైన ప్రతి ఒక్క బిడలకును సదాతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అందరం దీవించును గాక.